హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ డిజి లోన్స్. ఈరోజు మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా లేని వాళ్ళకు పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా లేని వాళ్ళకు అండ్ సిబిల్ ఇష్యూస్ ఉండి లోన్ రాని వాళ్ళకు లోన్ తీసుకునే ఆప్షన్స్ వేరే ఏమన్నా ఉన్నాయా అని అవినాష్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి అవినాష్ గారు. హాయ్ సార్. అవినాష్ గారు, జనరల్గా మనం చాలా వింటుంటాము లోన్ ఎలిజిబిలిటీ ఉండదు కరెక్ట్. అండ్ ఎనీ టైప్ ఆఫ్ లోన్, బిజినెస్ లోన్ కానీ ఇది ఉండదు అండ్ సిబిల్ ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల లోన్ రిజెక్ట్ అయ్యి లోన్ రాకపోతాయి. సో ఇలాంటి కస్టమర్స్కి కానీ ఇలాంటి పర్సన్స్కి వేరే రకంగా ఏదన్నా లోన్స్ వచ్చే ఆప్షన్ ఏమన్నా ఉన్నాయా మార్కెట్లో? ఉందండి. దాన్ని మనము అంటే దానికి ఒక చిన్న క్రైటీరియా ఉంది. దీన్ని మనం లోన్ అగెయిన్స్ట్ సెక్యూరిటీస్ అంటామనమాట. సో Okay. లోన్ అగెయిన్స్ట్ సెక్యూరిటీస్‌లో ఏంటి అంటే కస్టమర్‌కి షేర్స్‌లో గానీ, ఈక్విటీ షేర్స్‌లో గానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, బాండ్స్‌లో గానీ ఇట్లాంటి వాటిలలో ఇన్వెస్ట్‌మెంట్ ఉందనుకోండి. వాళ్ళకి మనం దానికి అగెయిన్స్ట్‌గా మనం లోన్స్ చెయ్యొచ్చు. కానీ మీరన్నట్టు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడరు. కానీ సిబిల్ ఇష్యూ అంటే దీంట్లో పర్టిక్యులర్‌గా సిబిల్ ఇష్యూ అంటే సిబిల్ స్కోర్ ప్రాబ్లమ్ లేదు. లేటెస్ట్‌గా ఏమి బౌన్సులు గానీ ఉండకూడదు. కానీ లేటెస్ట్ కాకుండా ఎప్పుడన్నా సంవత్సరం, 2 సంవత్సరాల కింద ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది, కానీ ప్రెజెంట్‌లో ప్రాబ్లమ్ లేదు అనుకుంటే వాళ్ళకి గూడా మనం దీంట్లో లోన్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు షేర్స్ అన్నారు, బాండ్స్ అన్నారు అండ్ మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్ ఫండ్స్. అన్న సెక్యూరిటీస్ అంటే షేర్స్ అంటే అంటే ఇవి ఎలా అంటే పర్సనల్గా కంపెనీస్లో షేర్స్ అంటే జనరల్గా అంటారు నేను ఇంత షేర్ ఉంది అంత షేర్ ఉంది అని, అంటే అలా బేస్ చేసుకుంటారా లేకపోతే లేదండి. అంటే ఇప్పుడు మనము షేర్స్ మన స్టాక్ మార్కెట్ మాట్లాడుతుంటాం కదా! ఈక్విటీ షేర్స్, ఓకే ఎన్ఎస్‌సి, బిఎస్‌సి, నిఫ్టీ, సెన్సెక్స్ వాటిది. ఓకే ఓకే ఆ పర్టిక్యులర్ లిస్టెడ్ షేర్స్ మాత్రం మనం చేయొచ్చు. షేర్స్‌లో గూడా మీకెలా ఉంటుందంటే కేటగరీస్ ఉంటాయి. కేటగరీ 1, క్యాట్ 2, క్యాట్ 3, క్యాట్ 4 అట్లా కేటగరీస్ ఉంటాయి. సో, దాంట్లో గూడా మనం అన్ని కేటగరీస్‌కి చేయలేము. క్యాట్ 1, క్యాట్ 2కి చేయొచ్చు. కొన్ని కండిషన్స్‌తో క్యాట్ 3, క్యాట్ 4కి కూడా చేయొచ్చు. బట్ క్రైటీరియా అనేది మీట్ అవ్వాలి. ఆ క్రైటీరియా మీట్ అవుతే వాటికి అగెయిన్స్ట్‌గా కూడా మనం చేసుకోవచ్చు. బట్ యాస్ ఐ సెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం దీంట్లో ఎలిజిబిలిటీ అనేది మాత్రం చెక్ చేయము. ఓకే. అంటే ఓన్లీ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్ దట్ కరెక్ట్. క్యాట్ ఏబీసీనే చేయొచ్చు. ఏబిసిడి అని ఉంటుంది. వాట్ కానీ ఎవర్ దాంట్లో కూడా ఏబీకే చేస్తాము. ఓకే సీడీకి చేయొచ్చు కొన్ని క్రైటీరియాస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాట్ ఏ కంపెనీ ఉంది. కస్టమర్ దగ్గర క్యాట్ ఏ ఒక 1000 షేర్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్. ఓకే క్యాట్ సివి ఒక 2000 షేర్స్ ఉన్నాయి. సో 2 కలిపి ఏ అండ్ సి కలిపి అంటే చేయొచ్చు. ఓకే ఉట్టి సి ఉందనుకోండి. ఉట్టి సి ఒక 3000 షేర్లు ఉన్నాయి. చేయలేము. అంటే దాంట్లో కూడా మళ్ళీ పాలిసీస్ ఉంటాయి. వేరే వేరే బ్యాంక్ నుంచి వేరే వేరే పాలిసీస్ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ బ్యాంక్ వాళ్ళు చేస్తారు, ఇంకో బ్యాంక్ వారు చేయరు. సో దానికన్నా అందుకనే నేనేమంటున్నానంటే క్రైటీరియాస్ ఉంటుంది. ఆ క్రైటీరియా మీట్ అవుతే చేయొచ్చు. ఓకే. అలా. వాట్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్ అండి? సో మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు తెలుసు రైట్? అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అందరూ కలిపి ఒక మ్యూచువల్‌గా ఒక ఫండ్ బేస్ చేసుకొని దాన్ని ఇన్వెస్ట్ చేయడం. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మనకు చాలా ఉన్నాయి. సో కస్టమర్ ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుండొచ్చు. అది ఎస్ఐపి అవ్వచ్చు. ఒక సింగిల్ బల్క్ పేమెంట్ చేసుకొని ఉండొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. ఆ మ్యూచువల్ ఫండ్ ఉంది అంటే దానికి అగెయిన్స్ట్‌గా లోన్ ఇస్తారనమాట. ఓకే అదే రకంగా మీరు బాండ్స్ అన్నారనుకోండి. బాండ్స్ అంటే కొన్ని గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. ఆర్‌బీఐ బాండ్స్ ఉంటాయి. దీంట్లో ఏమవుతుంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఎగ్జాంపుల్. సో ఓకే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్‌లో ఏమవుతుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! హైవే మినిస్ట్రీ ఎస్ దాంట్లో ఇప్పుడు రెగ్యులర్‌గా హైవేస్ కడుతూ ఉంటారు. మన కంట్రీ కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేస్తుంటారు. సో గవర్నమెంట్‌కి మనీ కావాలి. సో ఇమ్మీడియేట్‌గా మనీ గవర్నమెంట్ దగ్గర ఉండకపోవచ్చు. సో వాళ్ళు మనీ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారు? మార్కెట్ నుంచి మన పబ్లిక్ నుంచే రైజ్ చేస్తారు. సో దే విల్ ఇష్యూ బాండ్స్. గవర్నమెంట్ అనేది బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గోల్డ్ బాండ్స్ చెప్పినట్టు ఉన్నాయి. గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఉన్నాయి. ఆర్‌బీఐ కొన్ని బాండ్స్ రిలీజ్ చేస్తుంది. ఆర్‌బీఐ బాండ్స్ ఉంటాయి. సో ఈ బాండ్స్ అనేది ఏమవుతుందంటే ఒక లిమిటెడ్ పీరియడ్ పెట్టుకొని ఏం చెప్తుంది గవర్నమెంట్ అంటే మీరు ఈ బాండ్ ఇన్వెస్ట్ చేయండి. మీకు ప్రెజెంట్ ఒక 5 ఇయర్స్ తర్వాతనో, 6 ఇయర్స్ తర్వాతనో ఆర్ ఎక్స్ ఇయర్స్ తర్వాతనో మీకు ఇంత పర్సెంటేజ్ రిటర్న్‌తో పాటు మీ అమౌంట్ రిలీజ్ చేసేస్తాము అని చెప్పంటారనమాట. సో ఓకే దీన్ని బాండ్స్ అంటాం. ఇది వెరీ రిస్క్ ఫ్రీ. ఎందుకంటే గవర్నమెంట్‌ది కాబట్టి మనకు అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది ఒక ఇది. సో అది రిస్క్ ఫ్రీ. కొంచెం లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్
ఒక రిస్క్ ఫ్రీ ఏంటంటే గవర్నమెంట్‌కి మనం పైసలు ఇస్తున్నాము. గవర్నమెంట్ మనకు రిటర్న్ ఇస్తుంది. ఇది బాండ్స్ అంటాం. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మీరన్నట్టు షేర్స్ గానీ, మ్యూచువల్ ఫండ్ గానీ, బాండ్స్ గానీ డిఫరెంట్ సెక్యూరిటీస్ వాటెవర్ ఇట్ ఈస్ దానిపైన ఇస్తారు. కరెక్ట్. ఓకే. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న షేర్స్‌ని హ్మ్. అంటే వీళ్ళు ఎలా మార్టిగేజ్ చేసుకుంటారా? అంటే టర్మినాలజీ ఎలా తీసుకుంటారు? దాని వాల్యుయేషన్స్ ఎలా ఉంటాయి? కాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఓకే. మనం దాన్ని ప్లెడ్జ్ అంటామండి. ఓకే. దీంట్లో ప్లెడ్జ్ అంటాం. సో, ఇప్పుడు ఈక్విటీ షేర్స్ ఉన్నాయి కస్టమర్ దగ్గర. సపోజ్ ఒక 10,00,000 వర్త్ షేర్ ఉంది. ప్రెజెంట్ మార్కెట్. ఓకే. ఓకే. ప్రెజెంట్ వాల్యూ. ఈ రోజు వాల్యూ 10,00,000 ఉంది. కస్టమర్ దగ్గర ఉన్న షేర్స్. మనం ఈక్విటీ షేర్స్‌లో 50% మాత్రం ఇస్తామనమాట. సో, ఇప్పుడు కస్టమర్‌కి 10,00,000 వర్త్ షేర్స్ ఉంటే రూ. 5,00,000 మనం కస్టమర్‌కి లోన్ ఇస్తాం. ఓకే. 50%. అగర్ సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏందంటే మ్యూచువల్ ఫండ్స్‌లో 2 రకాలు ఉంటుంది. ఒకటి ఈక్విటీ ఉంటుంది. ఒకటి డెట్ డెట్ ఉంటుంది. ఉంటుంది. డెట్ అంటే బాండ్స్. ద ఓకే. సేమ్ థింగ్. రైట్? సో, ఈక్విటీ ఉంటుంది. డెట్ ఉంటుంది. అక్కడ మొత్తం ఈక్విటీ అనుకోండి. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రకాలుంటాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మొత్తం ఈక్విటీ ఫండ్ ఉండొచ్చు. మొత్తం డెట్ ఫండ్ ఉండొచ్చు. ఆర్ మిక్స్డ్ ఫండ్ ఉండొచ్చు. ఓకే. సో, సపోజ్ అది మొత్తం ఈక్విటీ ఫండే అనుకోండి. మ్యూచువల్ ఫండ్ అనేది పర్టిక్యులర్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ మిడ్ క్యాప్స్. యెస్, క్యాప్, డెట్ ఎగ్జాక్ట్‌లీ. ఫండ్స్ అవి ఉంటాయి. డిఫరెంట్. సో, ఓకే. ఓన్లీ ఇప్పుడు ఈక్విటీ ఫండే అంటే మళ్ళా సేమ్ 50% రిస్క్ రిస్క్ ఉంటే ప్రొఫైల్. 50% వస్తుంది. ప్రెజెంట్ వాల్యూ మీద 50%. అదే సేమ్ అగర్ డెట్ ఫండ్ అనుకోండి. డెట్ ఫండ్ మనం ఒక 75, 80 కొంచెం మ్యాక్స్. కేస్ టు కేస్ వాళ్ళు చూసుకొని అక్కడ 80, 85 వరకు కూడా చేయగలిగితే చేయొచ్చు దాన్ని. అదే మనము మిక్స్డ్ ఉందనుకోండి. అలాగే అవుతుందన్నమాట. సపోజ్ ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది కస్టమర్‌కి. అందులో 60% ఈక్విటీ, ఒక 40% డెట్ డెట్. అనుకోండి. 60% మీద 30% ఇస్తారు. 40% మీద అరౌండ్ 75, 80% వరకు అది ఇస్తారు. ఓకే. సో, అలా ఉంటుందన్నమాట. అదే బాండ్స్ అనుకోండి. ఓన్లీ బాండ్స్. బాండ్స్‌ని మీద మనం ఒక 85, 90, 95 వరకు కూడా ట్రై చేయొచ్చు. ఓకే. అది కస్టమర్ ప్రొఫైల్ మీద, అది పర్టిక్యులర్ 80 బ్యాంకర్ ఈస్ దాని మీద. మ్యాండేటరీ. 80 యూజువల్‌గా ఈస్ 80 ఫిక్స్. అయితే ఎలాగైనా వస్తుంది. 80, ఓకే. 85 మోర్ ఈజీగా దెన్ దట్ ఈస్ వచ్చేస్తుంది. సో, ఓకే. ఒక రూ. 100 బాండ్‌లో యేసుంటే దాంట్లో రూ. 80, 85 వరకు మనము లోన్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో, దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకొక అడ్వాంటేజ్ లాస్ట్‌లో కస్టమర్ ఇప్పుడు ఇన్ని రోజులు అయి ఉండాలి నా దగ్గర షేర్స్ తీసుకొని, ఇన్ని హ్మ్. రోజులు అయి ఉండాలి మ్యూచువల్ ఫండ్స్ తీసుకొని అనేది ఏం లేదు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఈరోజు నేను ఓ 10,00,000 వర్త్ షేర్స్ కొన్నా. ఓకే. నాకు నా డీమ్యాట్ అకౌంట్‌లో రేపు రిఫ్లెక్ట్ అయిపోతది. ఓకే. మన డిపాజిటరీ స్టేట్మెంట్‌లో. అది నాకు రిఫ్లెక్ట్ అయిపోయింది రేపు అంటే, రేపే నేను ప్లెడ్జ్ చేసుకొని కూడా లోన్ తీసుకోవచ్చు. హుహు. మళ్ళీ ఓకే. ఆ అమౌంట్ అనేది మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మార్కెట్‌లో. ఓకే. సో, దాన్ని ఎందుకు అని కూడా అడగరనమాట. ఎండ్ యూజ్ అనేది అవసరం లేదు వాళ్ళకి. హుహు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు లోన్ తీసుకున్నారు, దాన్ని కడుతున్నారంటే చాలు. అలా అనమాట. ఓకే. ఇది మాక్సిమం అమౌంట్ ఎంత వరకు లిమిట్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్‌గా? ఇప్పుడు బ్యాంక్ సెపరేట్‌గా ఉంటుందండి. ఓకే. మనం 300 కోట్ల వరకు కూడా 300 కోట్లు కూడా తీసుకోవచ్చు. అగర్ ఓకే. కస్టమర్ దగ్గర 600 కోట్ల షేర్స్ ఉన్నాయనుకోండి. హుహు. 300 కోట్లు కూడా తీసుకోవచ్చు. ఓ 200 కోట్ల షేర్స్ ఉన్నాయి. 100 ఓకే. కోట్లు కూడా తీసుకోవచ్చు. సో, ఓకే. ఇంత అంతా అని ఏం లేదు. హుహు. ఇప్పుడు మనకి మినిమమ్ 5,00,000 నుంచి ఒక 300 కోట్లు, కోటి రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు ఎంతన్నా తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇది మీరన్నట్టు మీరు అడగొచ్చు. అరే! 300 కోట్లు అంటున్నారు. ఒక మనిషి దగ్గర 600 కోట్ల వర్త్ షేర్స్ ఉంటాయా అని. ఓకే. కష్టం గదా! ఆ! కానీ ఇప్పుడేందంటే దీంట్లో ఒక కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనుకోండి. జస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఓన్ షేర్స్ ఉంటాయి. ఓకే. ఇన్ఫోసిస్ దగ్గర. ఇప్పుడు ఒక్క షేర్ ఇప్పుడు ఒక 1,00,000 షేర్లు ఉన్నాయనుకోండి మార్కెట్‌లో. అందులో వీళ్ళకి అట్‌లీస్ట్ ఒక 30, 35% షేర్లు వీళ్ళ దగ్గర ఉంటాయి. అంటే 35,000 షేర్లు అనుకోండి ఎగ్జాంపుల్. ఒక్కొక్క షేర్ వర్త్ రూ. 1,000 అనుకోండి. 35,000 ఇంటూ 1000 35 కోట్లు. 35 కోట్లు అయిపోయింది. దాన్ని వాళ్ళు ప్లెడ్జ్ చేస్తే ఓకే. 17.5 కోట్లు. ఓకే. అంటే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చా. నేను పర్టిక్యులర్‌గా అదే అంతే అని కాదు కదా! రిలయన్స్ వాళ్ళ దగ్గరికెళ్తే ఇట్ విల్ స్పీక్ సో, మోర్. అట్లా ఒక కంపెనీ కూడా తీసుకోవచ్చనమాట దీన్ని. ఓకే. ఇప్పుడు మనం బిజినెస్ లోన్ గురించి ఎలిజిబిలిటీ లేదు అని మీరన్నారు. సో, బిజినెస్ లోన్ అనేది ఒక బిజినెస్‌కి ఇస్తాం మనం. కరెక్ట్? హ్మ్. సో, ఆ బిజినెస్ ఇది కూడా బిజినెస్సే కదా! ఒక ఓకే. ఇండివిడ్యువల్ ఒక ఇండివిడ్యువల్ మనిషి తీసుకోవచ్చు.
ఒక కంపెనీ తీసుకోవచ్చు. అదా ప్రైవేట్ లిమిటెడా, ప్రొప్రైటర్‌షిప్ కంపెనీయా, పార్ట్నర్‌షిప్పా, కాకపోతే లిమిటెడ్ కంపెనీయా సెక్యూరిటీగా ఎనీ లో షేర్స్ గానీ, బాండ్స్ గానీ వాటెవర్ ఇట్ ఈస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ గానీ ఫండ్స్ దట్ కానీ ఈస్ ఏదైనా మ్యాండేట్. సెక్యూరిటీ పెట్టాలి. ఓకే. అలాగా అనమాట. ఓకే అండి అవినాష్ గారు. ఇది హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ప్రాసెస్ దిస్ ఏదైతే లోన్ ప్రాసెస్ ఉందో ఇది ఎంత టైం పట్టొచ్చు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి? అంటే మీకిది 1 డే టు 3 డేస్ లోపల మనకి మొత్తం లోన్ కూడా ప్రాసెస్ అయిపోతుంది. అమౌంట్ కూడా వచ్చేస్తుంది. అమౌంట్ అకౌంట్‌కి జస్ట్ 3 వచ్చేస్తుంది. డేస్. 1-3 డేస్ ఓహ్! మ్యాక్స్. గ్రేట్. అది డిపెండ్ అవుతది. ఇప్పుడు అదేంది, ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు బాండ్స్ అనుకోండి. కొన్ని ఫిజికల్ బాండ్స్ ఉంటాయి. కొన్ని డిజిటల్ బాండ్స్ ఉంటాయి. ఓకే. ఫిజికల్ బాండ్స్ మీద తీసుకోరు. సో, ఫిజికల్ బాండ్‌ని మనం డిజిటల్‌కి కన్వర్ట్ చేసుకోవాలి. డిజిటల్ కన్వర్ట్ చేసి మన డిపాజిట్ చేసుకొని మన డిపాజిటరీ స్టేట్మెంట్‌లో డీపీ అంటాం మనం. డీపీ స్టేట్మెంట్ అంటాం. ఆ ఓకే. డీపీ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్ అయితే దాన్ని తీసుకొని మళ్ళీ దాంట్లో ప్లెడ్జ్ చేసుకుంటాం. ఈ ప్లెడ్జ్ హుహు. చేయడం కూడా 1 ఆర్ 2 డేస్ టైం పడుతుంది. సో, ఇది ఫిజికల్ నుంచి డిజిటల్ కావడం కూడా ఇంకొక వారం రోజులు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. అది అలా ఓకే. ఉంటుంది. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. కానీ మీకు యూజువల్‌గా 1-3 డేస్‌లో మాత్రం వీ కెన్ మొత్తం ప్రాసెస్ చేసుకొని మనం ఇది తీసేసుకోవచ్చనమాట. ఎక్సెప్షనల్ కేసెస్‌లో ఇట్ విల్ గో ఎక్సెప్షనల్ మోర్. కోర్సెస్ కొంచెం టైం పడుతుంది. అలాగా. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు మీరన్నారు షేర్స్ గానీ, మ్యూచువల్ ఫండ్ ప్లెడ్జ్ చేస్తారు సంథింగ్ ఏదో చెప్పారు. ఆహాహా! అంటే ఈ ప్లెడ్జ్ ప్రాసెస్ ఏంటి? ప్లెడ్జ్ అంటే ఏంటి? అసలు దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? దాన్ని హ్మ్. మళ్ళీ రిలీజ్ ఎలా చేస్తారు? సో, ఇప్పుడు ప్లెడ్జ్ అంటే సేమ్ ఇప్పుడు మనం ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి యాహ్! ఎగ్జాంపుల్. ఓకే. రైట్? హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఔ మన ఇంటి పేపర్‌లో బ్యాంక్‌కి ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాంక్ మనం బ్యాంక్‌కి ప్లెడ్జ్ మనము మార్టిగేజ్ మార్టిగేజ్ చేస్తాం. చేస్తాం. అంటే బ్యాంక్‌కిచ్చి వాళ్ళ దగ్గర పెట్టి దానికి అగెయిన్స్ట్‌గా మనం లోన్ తీసుకుంటున్నాం. మన యెస్. దగ్గర ఒరిజినల్ పేపర్స్ ఉండవు. మనం మార్టిగేజ్ చేసి బ్యాంక్‌కి ఇచ్చేస్తాం. ఓకే. సో, ఏందంటే బ్యాంక్ అది ఎప్పుడు ఇస్తుంది మనకు ఒరిజినల్ పేపర్స్? మనం ఎప్పుడైతే లోన్ క్లోజ్ చేస్తాం, లోన్ మొత్తం రీపేమెంట్ చేస్తాం, అప్పుడు వాళ్ళు మనకు ఒరిజినల్ పేపర్స్ ఇస్తారు. ఇన్ ద సేమ్ వే ఇది కూడా మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఆర్ షేర్స్ కానివ్వండి, మనము దీన్ని ప్లెడ్జ్ చేయాల్సి ఉంటుంది. దానికి అది కొన్ని ఫిజికల్‌గా అంటే ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. మన కేఫిన్‌టెక్ అని, క్యామ్స్ అని ఎవరైతే యూజువల్‌గా మ్యూచువల్ ఫండ్స్ మొత్తం బ్యాక్ ఎండ్ నుంచి ప్రాసెస్ అవుతుందో ఓకే. వాటికి మనము దాని నుంచి ఎక్కడుందో చూసుకొని కస్టమర్‌కి ఓ లింక్ పంపిస్తే అంటే కస్టమర్‌కి దగ్గర నుంచి అసలు కరెక్ట్‌గా తీసుకొని వాటిని మనం ప్లెడ్జ్ చేసుకుంటాం వాళ్ళ త్రూగా. ఆళ్ళకి ఒక మెసేజ్ వాళ్ళ దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ పోతుంది. సో, కస్టమర్ సో అండ్ సో ఈ దీని ఫండ్స్ మీద నా దగ్గర లోన్ తీసుకుంటున్నాడు. సో, దీన్ని నేను ప్లెడ్జ్ చేసుకుంటున్నాను అని కస్టమర్ దగ్గర కన్సెంట్ తీసుకొని అది మనం వాళ్ళకిస్తాం. ఓకే. సో, అప్పుడు వాళ్ళకి లోన్ రిలీజ్ అవుతది. ఇన్ ద సేమ్ హుహు. వే మ్యూచువల్ షేర్స్‌కి కూడా షేర్స్ అనేది దేంట్లో అన్నా తీసుకోవచ్చు. చాలా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏంజెల్ వన్ ఉంది, జెరోదా ఉంది, అప్ స్టాక్స్ ఉంది. చాలా ఆ! ఉంటాయి. ఓకే. బ్రోకర్స్ ఉంటారు. ఆ ఓకే. బ్రోకింగ్ త్రూ ఉంటుంది. ఓకే. సో, ఆ బ్రోకర్స్ దగ్గర నుంచి మనం మళ్ళా ప్లెడ్జ్ చేసుకుంటాం. హ్మ్. కస్టమర్ అది ఫ్యూచర్‌లో మనకు తెలియకుండా అమ్మకుండా. ఓకే. అలా అనమాట. సో, అలా చేసుకొని మనం లోన్స్ ఇస్తామనమాట. ఓకే. ఇది జనరల్‌గా ఎన్ని టైమ్ పీరియడ్ ఎంత వరకు ఉంటుందండి? 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్? యూజువల్‌గా 3 ఇయర్స్ ఇస్తారండి. సో, ఓకే. యూజువల్‌గా 3 ఇయర్స్ ఇస్తాడు. ఏం చేస్తారంటే దీని మీద ఇదొక దాని మీద మనకు తీసుకొని దానికి అగైన్స్ 3 ఇయర్స్‌కి రీపేమెంట్స్ ఉంటాయి. అగర్ కస్టమర్ కావాలనుకుంటే ఎప్పుడన్నా సరే ఏదైతే అమౌంట్ తీసుకున్నాడో అది తీసుకొని క్లోజ్ చేసి ఆ ప్లెడ్జ్ కూడా రిలీజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. అలా ఉంటుంది. ఇంకొకటండి ఇది ఎలా ఇప్పుడు మనం పర్సనల్ లోన్ గానీ, హోమ్ లోన్ గానీ తీసుకున్నప్పుడు మంత్లీ ఈఎంఐ అని పే చేస్తాం కదా! రైట్. ఇప్పుడు మనకు దీనిపైన తీసుకున్న దానికి ఈఎంఐ బేస్ ఉంటుందా? లేకపోతే ఎలా ఆహ్, రీపేమెంట్ ఉంటుంది? చాలా మటుకు ఇదొక ఓడీలాగా ఇస్తారండి. ఓకే. ఓడీలాగా ఇస్తారు. ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్ వి ఓన్లీ హావ్ టు ఇంట్రెస్ట్ పే. పాస్ కట్టేది ఉంటుంది. ఓకే. సో, తర్వాత ఇప్పుడు ఏ టెన్యూర్ అయితే తీసుకున్నారో ఆ టెన్యూర్ తర్వాత కస్టమర్ కావాలంటే దాన్ని రెన్యూ చేసుకోవచ్చు. లేదా అమౌంట్ కట్టి దాన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అలా ఉంటుంది. ఆహా! ఇన్ కేస్ కస్టమర్ ఇప్పుడు సపోజ్ లోన్ తీసుకున్నాడు. సమ్ వార్ గానీ, న్యాచురల్ కలామిటీస్ వాటెవర్ ఎక్స్-వై-జెడ్ కరోనా టైప్ వచ్చి ఇన్ కేస్ డ్రాస్టిక్‌గా గనుక బిలో ఏదైతే లోన్ తీసుకున్నామో హ్మ్. దానికంటే బిలో స్టాక్ రేట్స్ వస్తే హ్మ్. అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేస్తారంటే కస్టమర్‌కి నోటీస్ పంపిస్తారు. ఓకే. సో అండ్ సో వల్ల సో అండ్ సో ఇప్పుడు మీ షేర్స్ అనేటివి గానీ, మీ మ్యూచువల్ ఫండ్స్ గానీ ఓకే. దానిది వాల్యూ అనేది పడిపోయింది. ఓకే. మీరన్నట్టు తీసుకున్న దానికన్నా పడిపోవడం అనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఇప్పుడు 10,00,000 ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్‌లో 10,00,000 నాది షేర్స్ ఉన్నాయి. నేను 5,00,000 తీసుకున్నా. హ్మ్. రేపటి రోజు నా షేర్ వాల్యూ 9,00,000 అయింది.
హ్మ్. సో, దానికి 50% ఎంత 4.5 లక్షలే. ఓకే. సో, ఇప్పుడు నాకు 50,000 నేను ఎక్స్‌ట్రా తీసుకున్నా. సో, వాళ్ళు నాకేం చేస్తారు? నోటీస్ పంపిస్తారు. సో అండ్ సో ఇన్ని డేస్‌లో మీరు ఈ ఎక్స్‌ట్రా 50,000 అనేది మీరు కట్టాల్సిందే. ఓకే. అది వాళ్ళు కట్టాలి. అప్పుడు కట్టలేదనుకోండి, వాళ్ళకి బ్యాంకర్‌కి రైట్స్ ఉంటాయి. షేర్స్ అమ్మేయడానికి. మ్యూచువల్ హ్మ్. ఫండ్స్ అమ్మేయడానికి. ఓకే. అంటే అలా. పార్ట్ అమ్ముతారా? కంప్లీట్ మ్యూచువల్ ఫండ్స్ అమ్మేస్తారా? అది డిపెండ్ అవుతది ఆన్ కేస్ బేసిస్. ఇప్పుడు ఓకే. మీరన్నట్టు ఆహ్, ఇప్పుడు మొత్తం తీసుకున్న సిట్యుయేషన్, దానికన్నా మార్కెట్ మొత్తం సిట్యుయేషన్. తక్కువైపోయిందనుకోండి, అప్పుడు మొత్తం మార్కెట్ అమ్మినా పైసలు రావు గదా! ఓకే. ఓకే. అలా. రిస్క్ షేరింగ్ అంతే అది. కరెక్ట్. ఓకే. అండ్ అంటే క్లోజింగ్ చార్జెస్ అలాంటివి? ఫోర్ క్లోజింగ్ అట్లాంటివి ఏం చార్జెస్ ఉండవండి దీంట్లో ఓకే. మనకి. ఎప్పుడంటే అప్పుడు కస్టమర్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా లో ఉంటుంది. ఓకే. అరౌండ్ 10.5, 11% మధ్యలోనే యూజువల్‌గా అదే రేంజ్‌లో ఉంటుంది. సో, ఒక పర్సనల్ లోన్‌కి గాని, బిజినెస్ లోన్ గాని కంపేర్ చేసుకున్న రేట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్ట్ లో విల్ బి రేట్ ఆఫ్ వెరీ లో. అండ్ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంటుంది. ఎవరైనా తీసుకోవచ్చు. అట్లా. సో, ఈజీగా వచ్చే లోన్ అనమాట ఇది. ఓకే. ఓకే. ఓకే అండి. ఇది ఈరోజు మనము పర్సనల్ లోన్ గానీ, హోమ్ లోన్ గానీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు లోన్ అగైనెస్ట్ సెక్యూరిటీస్ ఆప్షన్ ఎలా ఉందో తెలుసుకున్నాము. మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి థాంక్ యూ. అవినాష్ గారు. థాంక్ యూ సార్.